Hi everyone, welcome to my channel Short Tricks for You. ఈరోజు మన వీడియోలో ఒక కొత్త సబ్జెక్ట్ని స్టార్ట్ చేయబోతున్నాం. దట్ ఈస్ వాట్ స్టాటిస్టిక్స్. సో డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్లో మనకి ఏదైతే మోడల్ పేపర్ కానీ సిలబస్ కానీ అండ్ హౌ టు ప్రిపేర్ ద సబ్జెక్ట్ అండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ 5 మార్క్ క్వశ్చన్స్, వాట్ ఆర్ ఇంపార్టెంట్ 10 మార్క్ క్వశ్చన్స్ అండ్ హౌ టు పాస్ ద ఎగ్జామినేషన్, అంటే పాస్ అవడమే కాకుండా మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి ఏంటి అవసరం అనేది మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. రైట్, మరెందుకు ఆలస్యం, వీడియోలో చూసినట్లయితే సో సెమిస్టర్ 1 అంటే డిగ్రీలో ఫస్ట్ సెమిస్టర్ అంటే ఆంధ్ర యూనివర్సిటీ అవ్వచ్చు, వాట్ ఎవర్ యూనివర్సిటీ ఏం తీసుకున్నా కూడా అందరికీ కామన్గా ఉండే పేపర్ ఇదంతా కూడా. మోడల్ పేపర్ కానీ సిలబస్ కానీ అంతా కూడా కామన్గా ఉంటుంది. సో రైట్, ఇక్కడ మనకి స్టాటిస్టిక్స్ సంబంధించి ఫస్ట్ ఇయర్లో అంటే సెమిస్టర్ 1 అంటే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి సో కమింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి మనకి. నెక్స్ట్ కమింగ్ 1 or 2 monthsలో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి సో ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. రైట్, సో స్టాటిస్టిక్స్లో మనకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి అని అంటే టోటల్ వీ హ్యావ్ 5 యూనిట్స్. రైట్, సో ఏంటి ఆ 5 యూనిట్స్, ఆ యూనిట్స్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేది మనం చూద్దాం. రైట్, సో ఏంటి అంటే సిలబస్ కోసం ఒక్కసారి చూసుకున్నట్లయితే మనకి టోటల్గా సిలబస్లో అయితే మనకి యూనిట్ 1 ఈజ్ ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్. ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్ అనేది మనకి ఫస్ట్ యూనిట్ కింద ఉందన్నమాట. సో యాక్చువల్గా స్టాటిస్టిక్స్ కోసం మాట్లాడేటప్పుడు దీనికన్నా ముందు విషయం ఏంటి అని అంటే ప్రీవియస్ ఇయర్ ఎవరైతే ఫస్ట్ సెమిస్టర్ ఉన్నారో ఈ ఇయర్ 2021 ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పేపర్ చేంజ్ అయింది, సిలబస్ చేంజ్ అయింది. ఎస్పెషల్లీ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ కానీ రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఏవి చేంజ్ కాలేదు. సో స్టాట్ ఎవరైతే ఉన్నారో పర్టికులర్గా స్టాటిస్టిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ ఇయర్ అంటే కొత్తగా వచ్చిన సిలబస్ కాబట్టి ఈ వీడియోని మీకు చాలా యూజ్ అవుతుంది. ప్రీవియస్గా ఉండే వీడియోస్ కానీ ప్రీవియస్గా ఉండే సిలబస్ మీరు ఏది ప్రిపేర్ అవ్వకూడదు. ఎందుకు అని అంటే థర్డ్ సెమ్లో ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చి మనకి ఫస్ట్ సెమ్లో యాడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియో అనేది కొత్త ఎవరైతే ఫస్ట్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళకి బాగా యూజ్ అయ్యే వీడియో. ప్రీవియస్గా ఉండే వాళ్ళకి ఎవరికి యూజ్ అవ్వదు, ఎందుకంటే మీ ఓల్డ్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది కాబట్టి. రైట్, సో ఇది మనకి యూనిట్ 1. సో ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్. తర్వాత మనం యూనిట్ 2 కానీ చూసినట్లయితే యూనిట్ 2 వచ్చేసి మనకి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అని చెప్తాం. యూనిట్ 2 ఈజ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అంటాం. స్టాటిస్టిక్స్లో మనకి సెకండ్ యూనిట్ పేరేంటి, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. థర్డ్ యూనిట్ వచ్చేసి కర్వ్ ఫిట్టింగ్ అండ్ అందులోనే మనకి థర్డ్ సెమ్ ఏదైతే అని చెప్పాం కదా ఇందాక, థర్డ్ సెమ్ టాపిక్ కొరిలేషన్ అనేది అది మనకి ఇక్కడ యాడ్ చేయడం జరిగింది ఫస్ట్ సెమ్లో. రైట్, యూనిట్ 3. యూనిట్ 4 ఈజ్ రిగ్రెషన్ ఈజ్ యూనిట్ 4 అండ్ అట్రిబ్యూట్స్. ఇవి కూడా థర్డ్ సెమ్ ఇవే మనకి, అంటే లాస్ట్ ఇయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు థర్డ్ సెమ్ వాళ్ళు ఇక్కడ యాడ్ అయ్యిందనమాట. సో ఇవి మనం సిలబస్ మీరు క్లియర్గా రాసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో యూనిట్ 5 ఈజ్ అట్రిబ్యూట్స్. ఇవి ఓవరాల్గా మనకు ఉండేవి టోటల్ 5 యూనిట్స్ అనమాట. ఓకేనా, ఈ యూనిట్స్ని మీరు క్లియర్గా నోట్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. టోటల్గా 5 యూనిట్స్. మనకి వాట్ ఈస్ ద మోడల్ పేపర్ అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే మోడల్ పేపర్ మనకి యాజ్ యూజువల్ అన్ని బోర్డ్స్ కూడా మనకి యూజువల్గా ఏమవుతుందని అంటే 75 మార్క్స్ పేపర్ ఉంటుంది. హౌ మెనీ సెక్షన్స్ వీ హ్యావ్, యూజువల్గా మనకి ఏమవుతుందంటే సెక్షన్ ఏ, ఫస్ట్ సెక్షన్ ఏలో ఏముంటాయి 1, 2, 3 up to 8 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. రైట్, హౌ మెనీ క్వశ్చన్స్ వీ నీడ్ టు ఆన్సర్ అని అంటే 5 ఆన్సర్ చేయాలి. 5 25 మార్క్స్. 5 5s ఈచ్ క్వశ్చన్ క్యారీ 5 మార్క్స్. ఎన్ని క్వశ్చన్ ఆన్సర్ చేయాలి 5 5s 25. అలాగే నెక్స్ట్ సెక్షన్ ఏముంటుంది మనకి, సెక్షన్ బి ఉంటుంది. 9, 10, 11, 12, 13. ఇక్కడ వీ డోంట్ హ్యావ్ డైరెక్ట్ చాయిస్ అంటే ఆప్షన్, ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అంటే ఏ ఆర్ బి అంటాడు అనమాట. 9లో ఏ ఆర్ బి, అలాగే 10లో ఏ ఆర్ బి, 11లో ఏ ఆర్ బి, 12లో ఏ, అలాగే 13 వరకు ఏ ఆర్ బి. అంటే ఎన్ని యూనిట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి టోటల్గా సెక్షన్స్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి 5. హౌ మెనీ యూనిట్స్ వీ హ్యావ్ 5. అంటే 9th క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందని అంటే ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్ వస్తుంది అనమాట. అలాగే 10th క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. 11th క్వశ్చన్ వచ్చి కర్వ్ ఫిట్టింగ్ అండ్ కోరిలేషన్. అయితే మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్టాటిస్టిక్స్ సంబంధించి ఈ స్టాటిస్టిక్స్ సెమిస్టర్ 1 పేపర్ ఏంటి అని అంటే డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అంటాం అనమాట.
ఇప్పుడు ఈ పేరులోనే ఉంది మనకి, ఈ పేపర్ ఈ సెమిస్టర్ పేరు ఏంటి అని అంటే డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అన్నాం. డిస్క్రిప్టివ్ అంటే ఏంటి? థియరీ కదా. థియరీ అంటే నువ్వు 5 యూనిట్స్ కూడా నువ్వు చేయవలసింది ఏంటంటే మ్యాక్సిమం 90% ఆఫ్ క్వశ్చన్స్ కానీ 5 మార్క్స్ కానీ 10 మార్క్స్ కానీ నువ్వు అంతా కూడా డిస్క్రిప్టివే ఉంటుంది, అంటే థియరీ ఉంటుంది. ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉంటాయి, డెరివేషన్స్ ఉంటాయి, ప్రాబ్లమెటిక్ పార్ట్ అయితే కంప్లీట్గా ఉండదు. సెకండ్ సెమ్లో మళ్ళీ పెట్టాడు, అంటే ఫస్ట్ సెమ్లో ఉన్న ప్రాబబిలిటీ ఈ లైక్ మిగతా టాపిక్స్ అన్ని కూడా అండి ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ కూడా ఏం చేశాడంటే సెకండ్ సెమ్లో పెట్టేశాడు. దట్స్ వాట్ మనకి ఏమైందని అంటే పేపర్ పేరేంటి మనకి డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్. డిస్క్రిప్టివ్ అంటే థియరీ పేపర్ అంతా కూడా. అందుకని యూనిట్ నేమ్స్ కూడా మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, అన్నీ కూడా చాలా థియరిటికల్గానే అనిపిస్తూ ఉంటుంది, రైట్. సో దిస్ ఈజ్ వాట్ మనకి ఉండేది ఏంటి సిలబస్, ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, వాటి పేర్లు. అలాగే ఇక్కడ మోడల్ పేపర్ ఏముంది మనకి 2 సెక్షన్స్ ఉంటాయి పబ్లిక్ ఎగ్జామ్లో. 1 to 8 క్వశ్చన్స్ ఆర్ షార్ట్ ఆన్సర్స్. 5 మార్క్ క్వశ్చన్స్ అంటాం. ఎన్ని రాయాలి? 5 రాయాలి. 5 5s are 25. సెక్షన్ బిలో ఏముంటాయి? 10 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. 10 మార్క్ క్వశ్చన్స్ ఎన్ని రాయాలి? 5 రాయాలి. 5 10s are 50 మార్క్స్. ఓవరాల్గా ఏమైంది? 25 + 50 75 మార్క్స్. ఇవి 7. ఇదే కాకుండా మనకి 50 మార్క్స్ ప్రాక్టికల్ ఇండివిజువల్ సెల్ఫ్ సెంటర్లో మనకు ఉండే కాలేజ్లో 50 మార్క్స్కి ప్రాక్టికల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది, రైట్. ఇది మనకి ఓవరాల్గా ఉండే మోడల్ పేపర్ సిలబస్ అంతా కూడా. ఓకే, ఇప్పుడు మనకి ఫస్ట్ యూనిట్లో ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్ అని చెప్పాం కదా మనకి. ఇందులో వాట్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్, అలాగే యూనిట్ 2లో ఏం నేర్చుకోవాలి, 3లో ఏం నేర్చుకోవాలి, 4లో ఏం నేర్చుకోవాలి, 5లో ఏం నేర్చుకోవాలో కూడా తెలిస్తే మరి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏదైతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో చాలా తక్కువ టైంలో మనం చాలా ఎక్కువ మార్క్స్ని గెయిన్ చేయగలుగుతాం అన్నమాట, రైట్. సో ఇప్పుడు మనం యూనిట్ 1 అని ఒక్కసారి డిస్కస్ చేసుకున్నట్లయితే దెన్ నేను ఏంటంటే మీకు క్వశ్చన్స్ ఇచ్చేస్తాను. ఇవి 5 మార్క్స్ ఇన్ని ఉన్నాయి, 10 మార్క్స్ ఇన్ని ఉన్నాయి అనేది మీకు ఏంటంటే నేను ఒక వీడియో రూపంలో మీకు ఇస్తాను కాబట్టి సో మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో యూనిట్ 1 కోసం కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే యూనిట్ 1 ఇందులో వాట్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ వీ హ్యావ్ టు లెర్న్ అంటే ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్లో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ప్రైమరీ డేటా సెకండరీ డేటా అనేది మనకు ఉంటుంది. ప్రైమరీ డేటా అండ్ సెకండరీ డేటా కోసం ఉంటుందన్నమాట. సెకండరీ డేటా, రైట్. ప్రైమరీ డేటా అండ్ సెకండ్. అలాగే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా ఉంటుంది. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి మనకి హిస్టోగ్రామ్స్, బార్ చార్ట్స్, పై చార్ట్స్ అదనమాట. రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా కూడా ఉంటుంది, రైట్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆఫ్ థర్డ్ వన్ ఏముంటుంది అని అంటే మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ కూడా ఉంటుంది. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. ఇవి మనకి డిఫరెంట్ టాపిక్స్ విచ్ వీ హ్యావ్ ఇన్ యూనిట్ 1. క్లియర్ కదా. సో మరి ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్ అనగానే మనకి ఎవరు గుర్తు వచ్చేయాలి? వీళ్ళు. ఇందులోని 5 మార్క్స్ ఏంటో 10 మార్క్స్ ఏంటో కూడా చెప్పవచ్చు. ప్రతిసారి కూడా మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఏదైతే ఇచ్చానో ఇందులోంచి 10 మార్క్స్ ఇస్తూ ఉంటాడు. మరి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ 10 మార్క్స్ అంటే ఎవరిని ఫైండ్ అవుట్ చేయమంటాడు అని అంటే వాట్ ఆర్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ? వీ హ్యావ్ మీన్ ఉంటుంది, అలాగే మీడియన్ ఉంటుంది, అలాగే మోడ్, జామెట్రిక్ మీన్ అండ్ హార్మోనిక్ మీన్. ఇవే కదా మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే యూజువల్లీ ద డేటా డైరెక్ట్గా ఏదైతే ఇస్తున్నాడో మనం దానికి మీన్ అంటే గ్రూప్డ్ డేటా అన్గ్రూప్డ్ డేటా ఉంటుంది, దానికి మీన్, మీడియన్, మోడ్, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. అది మనకి మెజర్స్. 10 మార్క్స్కి వచ్చేది మ్యాక్సిమం మనకి 100% అడిగే క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ ద ఇందులో అంటే ఈ ఫస్ట్ యూనిట్లో ఇవి టాపిక్స్ అనమాట. చాప్టర్స్ అనుకోండి, ఏమైనా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాపిక్స్. అలాగే మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ నుంచి ప్రైమరీ డేటా టూ లాంగ్స్ కదా, అంటే మనకి ఫస్ట్ యూనిట్ నుంచి 9A ఆర్ B అడుగుతాడు అనమాట, ఓకేనా. ఈ 9B అనేది ఇక్కడ నుంచి అడుగుతాడు మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. 9A అంటే మనకి ప్రైమరీ డేటా సెకండరీ డేటా క్వశ్చనరీ అని డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. నేను మీకు క్వశ్చన్స్ నేను ఇస్తాను వీడియోలోనే. మీకు క్వశ్చన్స్ అన్ని మొత్తం 5 మార్క్స్ ఏంటి 10 మార్క్స్ ఏంటి యూనిట్ వైజ్ ప్రొవైడ్ చేస్తాను. యాజ్ మ్యాథ్స్కి ఎలా అయితే ప్రొవైడ్ చేస్తామో సేమ్ అలాగే దీనికి కూడా ప్రొవైడ్ చేస్తాం. ఈ వీడియోలో ఏంటంటే నీకు ఏం టాపిక్స్ ఉన్నాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలనేది నేను చెప్తున్నాను, రైట్. సో దీని నుంచి ఒక 10 మార్క్స్ వస్తే అఫ్ కోర్స్ 5 మార్క్స్ వచ్చి మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా నుంచి ఈజీగా నేర్చుకోగలుగుతాం, రైట్. అయితే మనకి యూనిట్ 1 అనగానే ఎవరు గుర్తు రావాలి? ఫస్ట్ ప్రైమరీ డేటా సెకండరీ డేటా,
గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఆఫ్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. ఈ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ మనం యూజువల్లీ ఇంటర్మీడియట్లో కూడా నేర్చుకుంటాం. 10th క్లాస్ లెవెల్లో కూడా, స్టేట్ లెవెల్లో వాళ్ళు కూడా మ్యాక్సిమం ఈ టాపిక్ ఐడియా ఉంటుంది. ఇదంతా కూడా థియరీ ఉంటుంది, నేర్చుకోవాలి, రైట్? ఏ క్వశ్చన్స్ ఉన్నాయి ఏంటి అనేది నేను ఇస్తాను. సో నువ్వు ఈజీగా నేర్చుకోగలుగుతావు అనమాట, రైట్? దట్ ఈస్ వాట్ లైక్ యూనిట్ 1, రైట్? యూనిట్ 2 పేరు ఏం చెప్పాము ఇందాక, మీరు నోట్ చేసుకుంటే చాలా బాగుంటుంది, మీకు ఈజీగా ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి మీరు వీడియో అయితే చివరి వరకు చూడండి. చూస్తే మీకు ఏమైనా డౌట్స్ వచ్చేటప్పుడు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టినట్లయితే నేను దానికి ఆన్సర్ చేయగలుగుతాను. అలాగే మనకు ఒక టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది మనకి. సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్టయితే మనం ఏమైనా ప్రొవైడ్ చేసే వీడియోస్ కానీ పీడిఎఫ్స్ కానీ మీరు ఈజీగా పొందగలుగుతారు, రైట్? కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, ఒక్కసారి క్లిక్ చేసేసేయండి దాన్ని. యూనిట్ 2 ఏం చెప్పాం మనం? మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. ఈ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో మనకి ఏంటేంటి ఉంటాయి అని అంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ క్వార్టైల్ డీవియేషన్. ఏమేమి ఉంటాయో మనకు తెలియాలి. ఫస్ట్ థింగ్ క్వార్టైల్ డీవియేషన్, రైట్? మీన్ డీవియేషన్, క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్. డీవియేషన్స్ ఉంటాయి ఇందులో అన్నీ కూడాను. స్టాండర్డ్ డీవియేషన్ ఉందంటే ఖచ్చితంగా ఏముంటుంది అని అంటే వేరియన్స్ ఉంటుంది. ఎందుకంటే వేరియన్స్ అంటే ఏంటి, మనకి సిగ్మా స్క్వేర్. స్టాండర్డ్ డీవియేషన్ అంటే సిగ్మా లేదా సమీషన్ ఏదైనా పిలవచ్చు, రైట్? జనరల్గా ఏంటంటే సమీషన్ అంటే ఎలా పిలుస్తాము స్టాటిస్టిక్స్లో, సిగ్మా అంటే ఇలా పిలుస్తూ ఉంటాం అనమాట, రైట్? వేరియన్స్ అంటే సిగ్మా స్క్వేర్, ఇది అవుతుంది. సో ఈజీగా మనకి వచ్చేస్తుంది. అలాగే స్క్యూనెస్ అండ్ కర్టసిస్. ఎప్పుడైతే స్క్యూనెస్ కర్టసిస్ వచ్చాయో ఎక్కడి నుంచి వస్తాయి? ఈ రెండు కూడా మూమెంట్స్ నుంచి వస్తాయి. అంటే మూమెంట్స్ అండ్ నాన్ సెంట్రల్ మూమెంట్స్. దీస్ ఆర్ ద టాపిక్స్ విచ్ వీ హ్యావ్ ఇన్ ద యూనిట్ 2. ఇక్కడ మన క్వశ్చన్లు చూడగానే మనకి థియరీ పార్ట్లు చూడగానే మనకు తెలిసిపోద్ది కంప్లీట్గా థియరీ పార్ట్. డిస్క్రిప్టివ్, యాజ్ ప్రీవియస్లీ వీ టోల్డ్, సెమిస్టర్ 1 అనగానే డిస్క్రిప్టివ్ అని. సో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అనగానే క్వార్టైల్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్, మీన్ డీవియేషన్, వేరియన్స్, ఈ 4 ఒక పార్ట్కి సంబంధించి. అలాగే ఇక్కడ స్క్యూనెస్ కర్టసిస్ దేనికి సంబంధించి? మీ మూమెంట్స్, నాన్ సెంట్రల్ మూమెంట్స్. అందుకని ఇవి మనకి ఉండే ఓవరాల్ పార్ట్స్. ఇందులో నుంచి ఏవి 10 మార్క్స్, ఏవి 5 మార్క్స్ అనేది నేను నీకు లైక్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు పీడిఎఫ్ రూపంలో నేను క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్. అప్పుడు మీకు క్వశ్చన్స్ తెలుస్తాయి, టాపిక్ మీకు తెలిసిపోవాలంటే. మీకు సెకండ్ యూనిట్ ఓకే అనగానే, అంటే స్టాటిస్టిక్స్లో సెకండ్ యూనిట్ అనగానే ఎవరు గుర్తు రావాలి? మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. ఎప్పుడైతే మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ వచ్చింది ఇవన్నీ గుర్తొచ్చేయాలి. ఎప్పుడైతే ఈ టాపిక్స్ గుర్తొచ్చాయి నువ్వు క్వశ్చన్ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతావు. సో చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతావు. అంటే ఎగ్జామ్ పేపర్లో ఫర్ ఎగ్జాంపుల్ 5 మార్క్స్లో వాట్ ఈజ్ మీన్ డీవియేషన్, ప్రాబ్లమ్ ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా అన్నాడు అనుకుందాం. అప్పుడు ఓకే మీన్ డీవియేషన్ అంటే సెకండ్ యూనిట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, దీనికి ఏం ఫార్ములా ఉంది, ఓకే ఎలా చేయాలని నీకు మైండ్లో ఈజీగా రన్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనకి థియరీ పేపర్ మ్యాథ్స్ అనుకోండి ప్రాబ్లమేటిక్గా ఒక స్టెప్ వచ్చేస్తే మనకి నెక్స్ట్ స్టెప్ ఈజీగా చేయగలుగుతాం. బట్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే థియరీ పేపర్ కాబట్టి మనకి వాట్ ఈజ్ వాట్ అనేది క్లియర్గా తెలియాలి. ఎప్పుడైతే నీకు క్లియర్గా తెలిసిందో నీకు చాలా ఈజీ అవుతుంది అనమాట పేపర్ అనేది, రైట్? ఇప్పుడు మనం ఒకసారి థర్డ్ యూనిట్ కానీ చూసుకున్నట్లయితే యూనిట్ 3 పేరు ఏం చెప్పాము? యూనిట్ 3కి మనం కర్వ్ ఫిట్టింగ్ అండ్ కోరిలేషన్ అని చెప్పుకున్నాం. ఒకసారి మళ్ళీ రాసుకుందాం. థర్డ్ యూనిట్ పేరు కర్వ్ ఫిట్టింగ్ అండ్ లైక్ కోరిలేషన్. ఎప్పుడైతే యూనిట్ ఇందులోనే ఉన్నాయి మనకి కర్వ్ ఫిట్టింగ్ అండ్ కోరిలేషన్. కర్వ్ ఫిట్టింగ్ అండ్ కోరిలేషన్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్కసారి కర్వ్ ఫిట్టింగ్లో మనకి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫస్ట్ వన్ ఫిట్టింగ్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఫిట్టింగ్ ఆఫ్ ఎస్టీ లైన్, స్ట్రైట్ లైన్, ఇవన్నీ కూడా ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ యూస్ చేస్తాం, రైట్? సో సెకండ్ వన్ ఈజ్ పారాబోలా. ఎగ్జామ్లో మనం కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి అని అంటే పారాబోలా అని అంటాడు, లేదా సెకండ్ డిగ్రీ పాలినామియల్ అని కూడా అంటాడు. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ లేదా పాలినామియల్, సెకండ్ డిగ్రీ అంటే ఏంటి? ax² + bx + c. పారాబోలా అన్న కూడా అంతే అవుతుంది అనమాట, ఓకేనా? అలాగే పవర్ కర్వ్, ఫిట్టింగ్ ఆఫ్ పవర్ కర్వ్ అండ్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్. ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఏంటి? టైప్ 1 ఒకటి అండ్ టైప్ 2 అంటాం అనమాట.
ఎక్స్పోనెన్షియల్ కర్వ్ ఆఫ్ టైప్ 1, ఎక్స్పోనెన్షియల్ కర్వ్ ఆఫ్ టైప్ 2. ఇవి మనకి లైక్ కర్వ్ ఫిట్టింగ్లో వచ్చే టాపిక్స్, రైట్. ఇవన్నీ కూడా ఎవరిని ఈ ఫిట్టింగ్ ఆఫ్ స్ట్రైట్ లైన్, ఫిట్టింగ్ ఆఫ్ పారాబోలా, ఫిట్టింగ్ ఆఫ్ పవర్ కర్వ్ ఇవన్నీ లైక్ ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ అంటాం, పిఎల్ఎస్ అంటాం. పిఎల్ఎస్ ద్వారా మాత్రమే మనం ఇవన్నీ కూడా ఫిట్టింగ్ చేస్తూ ఉంటాం, అంటే సాల్వ్ చేస్తాం. స్ట్రైట్ లైన్ అంటే ఏంటి మనకి y = ax + b, పారాబోలా అంటే y = x² + bx + c, పవర్ కర్వ్ ae పవర్ bx, ఇలా ax పవర్ b. ఈ విధంగా మనకి ఏంటంటే కర్వ్స్ని ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. వాటి మీద ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటుంది, దానికి సంబంధించిన సొల్యూషన్స్ కూడా పెడతాం. తర్వాత కొరిలేషన్కి సంబంధించి వాట్ ఆర్ ద డిఫరెంట్ టాపిక్స్ అని అంటే టైప్స్ ఆఫ్ కొరిలేషన్, టైప్స్ ఆఫ్ కొరిలేషన్ అని పిలుస్తాం. ఒకటి ఫస్ట్ వన్ అంటే ఆ టాపిక్ నీకు తెలియాలి. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ కొరిలేషన్, పాజిటివ్ కొరిలేషన్, నెగిటివ్ కొరిలేషన్, జీరో కొరిలేషన్, రైట్. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కొరిలేషన్స్ అన్నీ కూడా నేర్చుకోవాలి మనం. కొరిలేషన్ కోఎఫిషియంట్, కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్ అంటాం. ఆ కొరిలేషన్ కోఎఫిషియంట్కి ప్రాపర్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఖచ్చితంగా 10 మార్క్స్కి అడిగే క్వశ్చన్ ఇది. కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్ అంటే ఏంటి అంటే లైక్ r = కోవేరియన్స్ ఆఫ్ x, y బై సిగ్మా x ఇంటూ సిగ్మా y ఉంటే దాని ప్రాపర్టీస్ అంతా కూడా ఏంటి, ఎలా నేర్చుకోవాలని నేను వీడియోలో చెప్తా ఉంటాను నెక్స్ట్. సో ముందు ఏమున్నాయో మనం చూద్దాం. ఇది కొరిలేషన్ దానికి సంబంధించి, రైట్. అలాగే మనకి స్కాటర్ డయాగ్రామ్, లాస్ట్ వన్ ఈజ్ పార్షియల్ కొరిలేషన్ అండ్ మల్టిపుల్ కొరిలేషన్, పార్షియల్ అండ్ మల్టిపుల్ కొరిలేషన్ అండ్ స్పియర్మ్యాన్ కొరిలేషన్ కూడా ఉంటుంది, రైట్. ఇలా మీరు నీట్గా నోట్ చేసుకుంటే స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ అంటాం, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది డెరివేషన్ ఉంటుంది 1 - 6 sigma ds² n × n - 1 అని చెప్తాను కూడా. సో దీస్ ఆర్ ద టాపిక్స్ విచ్ ఆర్ ఫ్రమ్ ద కర్వ్ ఫిట్టింగ్ అండ్ కొరిలేషన్. కొద్దిగా లెంది పెద్ద టాపిక్, అందుకని ప్రతి టాపిక్ని క్లియర్గా అనాలిసిస్ చేసాం. సో దీని మీద మనకి మ్యాక్సిమం 10 మార్క్స్ వచ్చి పారాబోలా అడుగుతూ ఉంటాడు, ఇక్కడ 10 మార్క్స్ వచ్చి కొరిలేషన్ కోఎఫిషియంట్ అండ్ ప్రాపర్టీస్. అలా మనం ముందే వీ కెన్ ఎజ్యూమ్ అంటే చేయగలుగుతాం, ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. ఆ టాపిక్ని మనం బాగా నేర్చుకోవాలి, రైట్. ఇది మనకి 3rd యూనిట్ అనగానే ఎవరు గుర్తు రావాలి, కర్వ్ ఫిట్టింగ్ అండ్ కొరిలేషన్. కర్వ్ ఫిట్టింగ్లో స్ట్రైట్ లైన్, పారాబోలా, ఎక్స్పోనెన్షియల్ కర్వ్, పవర్ కర్వ్. అలాగే కొరిలేషన్ అనగానే ఈ టాపిక్స్ మనకి వచ్చేసాయి, టైప్స్ ఆఫ్ కొరిలేషన్, స్కాటర్ డయాగ్రామ్, మల్టిపుల్ అండ్ పార్షియల్ కొరిలేషన్ అని డిఫరెంట్ టైప్స్ అన్నీ కూడా వచ్చేసేయాలి, రైట్. దిస్ ఈజ్ వాట్ లైక్ యూనిట్ 3. వాట్ ఈజ్ యూనిట్ 4 మనకి రిగ్రెషన్, రైట్. సో రిగ్రెషన్లో మనకు ఉండే టాపిక్స్ ఇంకా ఈ 4 and 5 సమ్వాట్ ఈజీ టాపిక్స్ అన్నీ కూడాను, కొద్ది చిన్న టాపిక్స్ కూడాను. సో చాలా ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేయగలుగుతాం అక్కడ. మరి ఏమేమి ఉన్నాయో చూసేస్తే మనకి కంప్లీట్ టాపిక్ అనాలిసిస్ అనేది కంప్లీట్ అవుతుంది, రైట్. సో ఇప్పుడు మనకి యూనిట్ 4 ఈజ్ ఆఫ్ రిగ్రెషన్, రైట్. ఫస్ట్ వన్ ఈజ్ ఆఫ్ డెఫినిషన్ తెలియాలి మనకి, అంటే రిగ్రెషన్ డెఫినిషన్ తెలియాలి. తర్వాత రిగ్రెషన్ లైన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. రిగ్రెషన్ లైన్స్ 10 మార్క్స్కి అడుగుతూ ఉంటాడు అనమాట, ఓకే. అండ్ రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ ఉంటాయి. సేమ్ ఇంత కొరిలేషన్కి ఎలాగైతే నేర్చుకున్నామో అలాగే ఇక్కడ కూడా రిగ్రెషన్కి ప్రాపర్టీస్ ఉంటాయి, చాలా చాలా ఇంపార్టెంట్. అవి మనం బాగా నేర్చుకుంటే సో చాలా ఈజీగా మనకి రిగ్రెషన్ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ రిలేషన్షిప్, డిఫరెన్సెస్ బిట్వీన్ పక్కా క్వశ్చన్ మనకు అన్నమాట ఇది. కొరిలేషన్ అండ్ రిగ్రెషన్ అనేది 5 మార్క్స్కి ఎక్కువ, అంటే 90% ఈ క్వశ్చన్ లేకుండా ఉండదు మనకి. ఏంటి డిఫరెన్సెస్ బిట్వీన్ కొరిలేషన్ అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం బాగా నేర్చుకోవాలి, రైట్. సో ఇవి మనకి యూనిట్ 4 రిగ్రెషన్ అనగానే లైన్స్, కోఎఫిషియంట్, డిఫరెన్సెస్ నేర్చేసుకుంటే ఈజీగా మనకి ఏమవుతుందంటే యూనిట్ 4 కూడా కంప్లీట్ అవుతుంది, రైట్. అలా యూనిట్ వైజ్ వెళ్తూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ మనం బాగా నేర్చుకుంటే ఈ సబ్జెక్ట్ని చాలా ఈజీగా డీల్ చేయొచ్చు మనం, రైట్. అండ్ ద లాస్ట్ యూనిట్ ఈజ్ ఆఫ్ 5 attributes. ఆఫ్ కోర్స్ ఇది కూడా ఈజీగానే ఉంటుంది. ఇందులో ఏమేమి నేర్చుకోవాలంటే వాట్ ఈజ్ మెంట్ బై క్లాస్ అండ్ క్లాస్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి అండ్ క్లాస్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, అలాగే ఇండిపెండెన్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అండ్ అసోసియేషన్ ఆఫ్ అట్రిబ్యూట్స్, అసోసియేషన్ ఆఫ్
యాట్రిబ్యూట్స్ ఈ విధంగా, రైట్. కాంటింజెన్సీ టేబుల్ అని ఉంటుంది, అది నేర్చుకుంటే మీన్ కాంటింజెన్సీ అని చెప్పేసి 2 టైప్స్ ఉంటాయి. సో 2x2 కాంటింజెన్సీ టేబుల్. ఈ విధంగా థియరిటికల్ పార్ట్, కంప్లీట్గా అంతా కూడా థియరిటికల్ పార్ట్. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది, దానికి సంబంధించినవన్నీ పెడతా ఉంటాం, క్వశ్చన్స్ అన్నీ కూడా టాపిక్ బాగా వచ్చేసేయాలి, రైట్. యూనిట్ 5 యాట్రిబ్యూట్స్ అనగానే మనకి క్లాస్ ఫ్రీక్వెన్సీ, ఇండిపెండెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్, అసోసియేషన్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ అండ్ కాంటింజెన్సీ టేబుల్ ఉంటుంది. సో ఇవి మనం నేర్చుకుంటే టోటల్గా 5 యూనిట్స్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మనకి చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది, రైట్. సో ఇది ఓవరాల్గా మనకు ఉండే 5 యూనిట్స్. మోడల్ పేపర్ మొత్తం స్టాటిస్టిక్స్ సంబంధించి ప్రతి పాయింట్ మనం క్లియర్ కట్గా నేర్చుకున్నాం, రైట్. మోడల్ పేపరు, వెయిటేజ్ కూడా చెప్పుకున్నాం మనం. 5 యూనిట్స్, ఒక్కొక్క దాని నుంచి 15 మార్క్స్ 20 మార్క్స్ వస్తాయి యావరేజ్గా, మినిమమ్ ఆఫ్ 15 అన్ని టాపిక్స్ నుంచి కూడా, రైట్. సో ఇండివిజువల్ యూనిట్స్ నేర్చుకున్నాం, దాని పేర్లు, దాంట్లో ఏమేమి ఉన్నాయి అనేది కూడా నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేస్తామనంటే ఒక్కొక్క యూనిట్ తీసుకొని, అంటే 5 మార్క్స్ క్వశ్చన్స్, 10 మార్క్ క్వశ్చన్స్ ఇస్తాం, దానికి ఎక్స్ప్లెనేషన్స్ కూడా పెడతాం, రైట్. దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మేము చేసే నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్స్ రూపంలో మాకు తెలియజేస్తే మేము దానికి ఆన్సర్స్ కూడా చేస్తూ ఉంటాం, రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.